వెల్కమ్ టు ఎక్లస్ కిచెన్. టుడే వచ్చి ఈ కేజీ చికెన్తో జీడిపప్పు వేసి నేను కర్రీ చేస్తానండి. కోనసీమ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారు అనేది ఈ వీడియో అన్నమాట. దీనికి ఇలా చాలా ఆనియన్స్ తీసుకోవాలండి, ఎందుకంటే కోనసీమలో ఆనియన్స్ ఎక్కువ వాడతారు. ఇలా చాలా ఆనియన్స్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి. పెనంలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. దీనికి ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక 6-7 ఆనియన్స్ తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి ఇన్ని ఆనియన్స్ అన్నమాట. ఇది కోనసీమ స్టైల్ చికెన్ కర్రీ. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ ఎక్కువే ఉండాలండి, ఇవి వేగి ఒక రవ్వ అవుతాయి అంతే, కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాము. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఎంత బాగా వేగితే మనకి గ్రేవీ పార్ట్ అంత బాగుంటుంది. సో ఇవి బాగా వేగాలి. వేగే లోపల మసాలా రెడీ చేసుకోవాలి. ఇది మసాలాకండి. మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి ఒక పాయ తీసుకున్నాను, కేజీ చికెన్ కదా. ఇవి లవంగాలు అండ్ మిరియాల బండి, ఆలుక్కాయలు అండ్ చిన్న జాజికాయ ముక్క అనమాట. చిన్న జాజికాయ ముక్క, 2 ఆనియన్స్. కొంచెం మసాలా మిక్సీ నలగదు, అందుకని చెప్పి 2 ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాను, మనకి గ్రేవీ కూడా వస్తుంది. అండ్ ఇది చెక్క, ఇవి తెలిసింది. దీంతో పాటు కోనసీమలో ఏం చేస్తారంటే గసగసాలు కూడా వేస్తారండి. గసగసాలు నా దగ్గర లేవు, మేము వాడడం తక్కువ. మీరు గసగసాలు ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది గ్రేవీ. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మసాలాకి. ఆ మసాలాలో ధనియాలు కూడా వేసుకోవాలండి, కంపల్సరీగా ధనియాలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో, మరీ అంత కాదు, ఇప్పుడు చికెన్తో పాటు కూడా ఏగవుతుంది కదా, ఇట్లా బాగా వేగాలండి. వేగితే గ్రేవీ టేస్ట్ అండ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను చికెన్ మొత్తం వేసేసుకున్నాను. ఇలా చికెన్ అంతా కూడా, ఇందులో ఉన్న నీరు వస్తుంది, ఆ నీరు అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే కూర అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదంతా పైకి కిందకి కలుపుకుంటూ ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత నేను చూపించిన మసాలా ఉంది కదండి, మసాలా అంతా నేను బై మిస్టేక్ వీడియో తీస్తున్నానని తెలియకుండా వేసేసాను. ఇప్పుడే వేసానండి, మిక్సీలో నుంచి డైరెక్ట్గా ఇందులోకి వేసి కలుపుకోవాలి. మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. అండ్ ఉప్పు పసుపు కూడా వేసానండి నేను. ఇది బాగా ఫ్రై అవ్వాలి, నీచు వాసన అంతా పోయి మసాలా అంతా బాగా వేగి మంచి వాసన వచ్చిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది వేగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ వస్తుంది కదా, ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకుంటూ, అడుగును మాడుతుందండి, ఇది కలుపుకుంటూ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు టైం లేకపోతే సిమ్లో అన్న పెట్టుకుని వెళ్ళాలి, కానీ అలా వదిలేయకూడదండి. వదిలేస్తే ఏంటంటే మాడిపోతుంది అన్నమాట. ఇట్లా ఫ్రై అవనివ్వాలి, అంతా కూడా ఇట్లా బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రై అవుతుంది కదా. ఇది కారం వచ్చి పచ్చికారం అండి, కాబట్టి కారం కూడా కొద్దిసేపు వేగాలి. కాబట్టి 2 స్పూన్స్, కేజీ చికెన్కి 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా మగ్గు పెట్టాలండి. చూడండి ఫ్రెండ్స్, కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇట్లా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. అంతా ఇది ఏంటంటే కోనసీమలో బాగా ఫ్రై చేస్తారండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తారు, బాగా ఫ్రై చేస్తారు, మసాలా వేసాక మళ్ళీ ఫ్రై చేస్తారు. అందులోనే ఆ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటూ ఆయిల్ తేరేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మసాలా మిక్సీ పట్టుకున్న వాటర్ ఉంది కదండి, అందులో వాటర్ వేసుకొని అందులో వేసేసుకోవడమే. వేసేసుకొని బాగా ఉడకాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇన్కేస్ కుక్కర్లో పెట్టుకోవాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, నేనైతే ఇందులోనే ఉడకబెడుతున్నాను, ఎందుకంటే జీడిపప్పు కూడా వేయాలి. అది ఇంకా దాన్ని క్లీన్ చేసుకునే పని ఉంది. ఈ లోపల ఏంటంటే ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను, అండ్ కారం కూడా చూశారు కదా నేను వేసాను. ఇది బాగా ఉడకనివ్వండి, ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. మళ్ళీ జీడిపప్పులు వేద్దాం. ఇందులో జీడి గింజలు అమలాపురం నుంచి వచ్చినాయి, మా అమ్మ వాళ్ళు తెచ్చారు. ఇవి ఏంటంటే మనకి ఫస్ట్ గ్రీన్గా ఉంటాయి అన్నమాట, కానీ అన్నీ వండుకోలేం కదా. నేను కొన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి, కొన్ని గట్టిగా అయిపోతాయి. నీళ్ళల్లో నానబెట్టుకొని
ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే నానతాయి, ఇలా వస్తాయన్నమాట. చూసారా, పప్పు మాత్రం ఫ్రెష్గానే ఉంది. అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. చేతికి జీడ అంటుకున్న బియ్యపిండి కానీ, మనకి ముగ్గుపిండి లేదు, ముగ్గుపిండి ఉంటే ముగ్గుపిండి అద్దుకోండి. నేనైతే బియ్యపిండి చేతికి రాసుకొని కట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ అన్నీ కట్ చేశాక ఎట్లా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా చూసారా, పప్పు మాత్రం ఫ్రెష్గానే ఉంది. పైన నల్లగానే అయిపోతాయండి. వీటికి జీడు ఉంటుంది, చేతులు డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అంటే అదొక స్కిన్ ఊడిపోతున్నట్టు అవుతుంది, మళ్ళీ కొత్త స్కిన్ వస్తుంది. మనకు అది వద్దు అనుకుంటే కనుక గ్లౌజులు వేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే ఇట్లే కట్ చేసేస్తున్నా. గ్లౌజులు అవన్నీ వెతుక్కోవాలి, ఎక్కడున్నాయో తెలీదు. అన్నీ ఇట్లా క్లీన్ చేసుకుని మళ్ళీ వేడి నీళ్ళు వేసుకోవాలి. మీకు నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇట్లా కత్తిపీట సహాయంతో ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇది కంట్లో అది ఇవి జీడిపప్పులు ఉన్నాయి కదండి, వేడి నీళ్ళల్లో వేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి గుల్లగా అయ్యి పైన తొక్కంతా వచ్చేస్తుంది మనకి. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎండు జీడిపప్పుని నానబెట్టుకుని కూడా వండుకుంటారు, కానీ దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇలాగే క్లీన్ చేసేసుకుని ముందుగానే అన్నీ కొంకుడికాయ పులుసులో కొంచెం బాగా వాష్ చేసుకుని 3-4 సార్లు బాగా కడుక్కొని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఏంటంటే దాని టేస్ట్ కొంచెం ఎలా అయినా చేంజ్ అనేది ఉంటుంది. ఇట్లా అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఓపికగా చేసుకోవాల్సిన పనులండి ఇవి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. కానీ ఇంకా నాకెవరూ లేరు కాబట్టి ఇంకా నేనే చేసుకుంటా అన్న కూర్చుని. ఇలా అన్నీ వేడి నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే ఇట్లా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. అక్కడక్కడ కొన్ని అయితే రాలేదండి, ఎందుకంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అండ్ పాతబడినాయి కాబట్టి కొంచెం చాలా గట్టిగా ఉందన్నమాట, అతుక్కుపోయింది దానికి. కానీ సాధ్యమైనంత వరకు ఎంతవరకు వస్తే అంతవరకు నేనైతే నీట్గానే క్లీన్ చేశాను. ఇలా అన్నీ ఒలుచుకోవాలి. ఒలుచుకొని దానిపైన జీడి అది ఉంటుంది కదా, అదంతా కూడా కొంకుడికాయ పులుసు, కొంకుడికాయలు ఫస్ట్ నానబెట్టుకోవాలండి. అవి నానితే పులుసు బాగా వస్తుంది. అందులో నుంచి వాటిలో వేసుకొని కడుక్కోవాలన్నమాట. ఇదైతే మా అమ్మగారు ఇలాగే చేస్తారు కాబట్టి నేను కూడా ఇలాగే చేయడం అనేది నాకు తెలుసు అనమాట. నాకు వేరే ప్రొసీజర్ అయితే నాకు తెలియదు. మా అమ్మ అయితే ఇలా కొంకుడికాయ పులుసులోనే వాటిని కడుగుతుంది అనమాట. కడగడం వల్ల దాని పైన ఉన్న జిడ్డు అవన్నీ కొంచెం కలర్ కూడా నల్లగా ఉన్నాయి కదా, తెల్లగా వచ్చేస్తాయి. చూసారా, ఇంత పెద్ద పని అండి. దాదాపు ఒక 1/2 అవర్ పట్టింది కొన్ని గింజలకే అన్నమాట. ఇవన్నీ కూడా అందులో వేసేస్తున్నాను. కొంకుడికాయ పులుసు వడగట్టుకుని వేయాలి, నేను మర్చిపోయి అలాగే వేసేసాను. ఇప్పుడు నేను ఇవన్నీ ఏరుకోవాలన్నమాట, ఒక్కొక్కటి ఏరుకోవాలి. బై మిస్టేక్ మీరు అలా చేయొద్దండి. కొంకుడికాయ పులుసు వడగట్టుకుని వడగట్టిన దాంట్లో ఈ జీడిపప్పులన్నీ వేసి ఇలా బాగా కలుపుకోండి, కడగండి బాగా. ఒకసారి ఇలా రుద్దుతూ ఉంటే కనుక దానిపైన ఉన్నదంతా జీడంతా పోయి మంచిగా ఫ్రెష్గా వస్తాయన్నమాట. కానీ ఇలా కడిగిన తర్వాత ఒక 3-4 సార్లు, ఒక 5 సార్లు అన్నా మనం శుభ్రంగా కడుక్కోవాలి మంచినీళ్ళు వేసి. అప్పుడు కొంకుడికాయ స్మెల్ కానీ చేదు అనేది ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనమాట. యాడ్ చేయాలి మనం రెడీగా ఉంటే మనం ఎంత బాగా కడుక్కుంటే అంత బాగా ఉంటాయండి అవి. రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మా అమ్మ అయితే ఇట్లే చేస్తుంది, సేమ్ మా అమ్మ స్టైల్లోనే నేను చేస్తున్నాను అనమాట. అందుకని కుక్కర్లో వేసుకున్నాను. ఈ కూర వచ్చి ఇది మటన్ జీడిపప్పులో అండ్ బీరకాయ కోడిగుడ్లు వేసి వండుకోవచ్చు. మా ఏంటంటే మనకి తొందరగా పని అయిపోతుంది, భోజనం టైం కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇలా జీడిపప్పులు వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. ఒక 2 వేసులేంది హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇది అడిషనల్ టేస్ట్ అనేది కర్రీకి వస్తుంది అనమాట. ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి ఇంకొచ్చేసరికి జీడిపప్పులు ఉడికిపోతాయి. కర్రీ కూడా ఆ ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే కర్రీ అనేది ఆయిల్ ఎక్కువైంది, అందుకని ఆయిల్ దీంట్లో నేను సపరేట్గా తీసేసాను. అది వేరే కర్రీలో నేను యూస్ చేసుకుంటాను, ఈవినింగ్ వంటల్లో నేను యూస్ చేసుకుంటాను. ఇంకా మన జీడిపప్పు అనేది బాగా ఉడికింది ఫ్రెండ్స్. మన జీడిపప్పు అయితే కనుక చాలా మెత్తగా
ఏమీ చెక్కు చెదిరిపోకుండా నీట్గా అయితే ఉడికింది. సూపర్గా వచ్చిందండి కర్రీ. కోనసీమలో ఇట్లే చేస్తారు నాన్ వెజ్ కర్రీస్. ఇట్స్ ఎమ్మీ టేస్టీ చికెన్ అండి.